గత ఏడాది కొందరు యూత్ హీరోలకు షాక్ తగిలింది. ఎంతో నమ్ముకున్న సినిమాలు నిండా ముంచాయి. అందుకే ఈసారి సరికొత్తగా ఆకట్టుకోవాలి అనుకుంటున్నారు. మంచి సినిమాతో వచ్చి హిట్ ట్రాక్ మీదికి రావాలి అనుకుంటున్నారు. మరి అందుకోసం ఈ కథానాయకులు ఏం చేస్తున్నారు? యంగ్ హీరో నితిన్ 2022లో మాచర్ల నియోజకవర్గంతో వచ్చి నిరాశపడ్డాడు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని మాస్ ప్రయత్నం చేశాడు. అది పెడిసి కొట్టింది. అందుకే తనకు అచ్చొచ్చిన ఎంటర్టైనర్ నమ్ముకుని గత ఏడాది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీతో వచ్చాడు. వక్కంతం వంశీ ఈ మూవీకి దర్శకుడు. కానీ ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఈ సంవత్సరం రాబోతున్నాడు. అపజయాలలో ఉన్న మరో కథానాయకుడు పోతినేని రామ్. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తో మంచి వసూలు రాబట్టాడు. దాంతో తర్వాత కూడా మాస్ ను ఆకట్టుకోవాలని వారియర్ తో వచ్చాడు. 2022లో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక స్కందాతో గత ఏడాది మరోసారి మాస్ మూవీనే నమ్ముకున్నాడు. ఈ మూవీ కూడా హిట్ కాలేదు. అంతేకాదు సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురి అయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ లో నటిస్తున్నాడు. ఈ ఏడాది హిట్ ట్రాక్ మీదకి వస్తాడేమో చూడాలి. నాగ చైతన్యకు కూడా కాలం కలిసి రావటం లేదు. థ్యాంక్ యూ మూవీతో పాటు కస్టడీతో ఫ్లాపులు చూశాడు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేల్లో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయకుగా నటిస్తోంది. ఈ హీరోలతో పాటు విజయ్ దేవరకొండ, నిఖిల్, మంచు విష్ణు లాంటి కథానాయకులతో పాటు కుర్ర హీరోలు వైష్ణవ్ తేజ్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలకు కూడా ఓ విజయం అవసరంగా మారింది.